హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నీలిమా హరీష్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకున్నా అండి. ఈ వీడియో వచ్చేసి నిన్నటి వీడియో కంటిన్యూషన్ అనమాట. మేము నరవాడకైతే వెళ్ళిన రోజు వీడియో అండి ఇది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా నేనైతే ఫ్రెష్ అప్ అయ్యి ఇల్లు అయితే తుడిచేసానండి. ఇంక ఇల్లు తుడిచిన తర్వాత గడపకైతే పసుపు కుంకుమ అయితే పెడుతున్నాను. ఇంట్లో రంగు పసుపు అయితే అయిపోయింది. ఇంక మామూలు పసుపుతో అయితే బొట్లు పెడుతున్నాను అనమాట. ఇవన్నీ చేసుకొని బయలుదేరేతలకే నాకు 10 అయిందండి టైం అయితే. ఇంట్లో దీపారాధన చేసుకొని అమ్మని బయలుదేరదామని చెప్పి ఇంకా ఇల్లు అవి క్లీన్ చేసుకొని అమ్మనైతే బయలుదేరామండి. ఇంకా లంచ్ అయితే ఏం ప్రిపేర్ చేయలేదు. మార్నింగ్ చేసి పిల్లలకు పంపించేసాం కదా, ఇంకా మేము ఈవినింగ్ అవుతుంది వచ్చేతలకే అని చెప్పేసి లంచ్ అయితే మాకు ప్రిపేర్ చేయలేదు. మాకు నెల్లూరు నుంచి నరవాడ అయితే 100 కిలోమీటర్స్ వస్తుందండి. ఇంక మేమిద్దరమే కదా అని బండి వేసుకొని వెళ్ళామన్నమాట. ఇంట్లో దీపారాధన అయితే చేసేసానండి. ఈరోజు మంగళవారం కాబట్టి ఉప్పు దీపం అయితే పెట్టుకున్నాను. మంగళవారం శుక్రవారం ఖచ్చితంగా గుర్తుంటే ఉప్పు దీపం అయితే పెట్టుకుంటానండి. ఇంకా లైట్ ఆఫ్ చేసి ఒకసారి స్వామిని చూసేసి అమ్మనైతే బయలుదేరాను. ఎప్పుడైనా నేను దీపారాధన చేస్తే లైట్ ఆపేసి ఒక 5 మినిట్స్ అలా చూస్తానండి. అలా చూస్తే నాకు మన తిరుమలలో చీకట్లో స్వామి ఎలా కనిపిస్తారో అలా అనిపిస్తుంది నా మనసుకి. అందుకని రోజు దీపారాధన చేసిన తర్వాత ఒకసారి లైట్ ఆపేసి ఒక 5 మినిట్స్ అలా చూస్తానండి. ఇంక మేమైతే బయలుదేరేసాము. ఎండ అయితే లేదండి, చాలా కూల్గా ఉంది క్లైమేట్ అయితే. ఇంకా దారిలో ఇలా పచ్చని చెట్లు ఉంటే కొన్ని రీల్స్ అయితే తీసుకున్నాను. ఇంకా నరవాడకి అయితే వచ్చేసామండి. ఇవంతా మొన్న తిరునాళ్ళు జరిగింది కదా, 1 వీక్ బ్యాక్ అయితే తిరునాళ్ళు అయితే జరిగిందండి. ఇంక నేనైతే అప్పటి నుంచి అనుకుంటూ ఉన్నాను వెళ్దాం అని చెప్పి, అస్సలు కుదరలేదన్నమాట. ఇవన్నీ షాప్స్ అన్నీ తీయలేదండి. ఇంకా 16 రోజుల పండగ దాకా ఉండిస్తారంట. కానీ రష్ ఏం లేదు, ఖాళీగానే ఉంది. గురువారం ఆదివారం అయితే ఇక్కడ రష్గా ఉంటుందంట. ఇంక మేమైతే దర్శనానికి అయితే వెళ్తున్నామండి. దర్శనం చేసుకొని వచ్చేసాక లోపల ఫొటోసు వీడియోస్ తీనీరు కాబట్టి నేనైతే ఏం తీయలేదు. ఇంకా టెంకాయ అయితే కొట్టుకొని ఇంకా అమ్మవారికి నిప్పుల గుండం ఉంటుంది కదా, అక్కడైతే ఎండు కొబ్బరి వేద్దాము అని చెప్పేసి మేమైతే వచ్చేసాము. లోపల అయితే నిప్పులు అయితే ఏం లేవండి. ఎందుకంటే ఈరోజు మంగళవారం కదా, ఎక్కువ రష్ అయితే ఉండదంట. గురువారం రోజు అయితే ఎక్కువ రష్ ఉంటుంది, అన్నదానం అవన్నీ చేస్తారంట. ఇంక మేమైతే అక్కడ కొన్ని నిప్పులు అయితే కాలుతుంటే ఇంకా తెచ్చిన కొబ్బరి చిప్పులు అయితే అక్కడ పెట్టేసి దండం అయితే పెట్టుకున్నాము. మా వారు వచ్చేసి ఆఫీస్ దగ్గరికి అయితే వెళ్తున్నారండి. ఎందుకంటే ఇక్కడ అమ్మవారి దగ్గర మనం డబ్బులు తెచ్చుకొని వ్యాపారంలో పెట్టుకుంటే మనకి మంచి లాభాలు అయితే ఉంటాయని అందరు నమ్ముతారు. ఇంకా నేను కూడా డబ్బులు అయితే తీసుకున్నాను అండి. 100 రూపీస్ అయితే తీసుకున్నాను. 100 రూపీస్కి 20 రూపీస్ అయితే పట్టుకున్నారు. అంటే మనం 100 ఇస్తే వాళ్ళు 80 రూపీస్ అయితే చేంజ్ అయితే ఇచ్చారు. పోయినసారి తిన్నాళ్ళకైతే వచ్చినప్పుడు నేను దండం పెట్టుకొని వచ్చానండి. ఈసారి బాగుంటే మళ్ళీ వస్తామమ్మా అని చెప్పేసి ఇంక కొంచెం మనీ అయితే తీసి పెట్టున్నాను. ఇంక అందుకని వచ్చి హుండీలో అయితే వేసేసి ఇంక మేమైతే ఇంటికైతే బయలుదేరేసామండి. ఇంకా అమ్మవారికని మనీ తీసి పెట్టాను కదా, ఇంక అందుకని నాకు ఒకటే ఆలోచన అయిపోయింది. ఎప్పుడు వెళ్దాం అనుకుంటూ ఉంటే ఇలా వెనక్కి వెళ్ళిపోతుంది ఏంది అని చెప్పి ఇంక అందుకని మా వారైతే ఖచ్చితంగా ఈరోజు వెళ్దాం అని చెప్పి సడన్గా అప్పటికప్పుడు అనుకొని ఇంక బయలుదేరామండి. ఇంక వచ్చే దారిలో ఇలా మొక్కజొన్న పొత్తులు అయితే కనిపిస్తుంటే ఇంక సరే అని తీసుకున్నాము. ఇంక మేమిద్దరమే కదా బండి మీద, ఇంక అన్నం కూడా తినలేదండి. అప్పటికే టైం 1:30 అయిపోయింది. ఇంక తింటూ వచ్చేద్దామని చెప్పి తీసుకున్నాము. ఇదేనండి ఈరోజు.